క్రైస్తుల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 21. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవింపచేయు ఆత్మ ఆయను. 1 కొరింథీ 15:45. నూతన వంశమునకు అనగా పరలోకపు వంశమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన దానిలోనికి మనలను తెచ్చెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. 1 కొరింథీ 15:49 అని చెప్పుచున్నాడు. ఇది ఎంత గొప్ప మర్మము! మనం ఆయనను పోలియుందుము. దేవదూతలు కూడా మహిమాయుక్తమైన ఆయన ప్రతిరూపము మనలో నున్నటను చూచి ఆశ్చర్యపడుదురు. నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:51-52. అమర్త్యమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడుదుము. ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగును. మన మహిమా సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడుదురు. నీవు ఎంత అందమైన వాడవైనను, నీవి భూమి మీద నున్నంత వరకు నీలో ఏదో ఒక కళంకము లేక మరొకటియో కనబడును. విరిగిన పన్ను, బట్టతల మొదలగునవి. కానీ ఆ దినమున నీవు మహిమా శరీరమును పొందినప్పుడు దేవదూతలు కూడా నీలో ఏ కళంకమును కనుగొనలేరు. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయగూర్చున్నాడు. ఒక వ్యక్తి పేదవాడుండు ప్రాంతము నుండి నడిచి వెళుచున్నప్పుడు ఒక చిన్న గుడిసెను చూచి ఆకర్షితుడయ్యనని ఊహించుకునుడి. అతడు డబ్బు చెల్లించి దానిని కొనును. అతడు ధనవంతుడు, అనుభవము గల ఇంజనీరు గనక ఆ గుడిసెను కూలద్రోసి అదే స్థలంలో బొంబాయిలోని భవనములను మించిన పెద్ద భవనమును నిర్మించును. అది అందముగా నిర్మించబడి చూచుటకు రమణీయముగా నుండెను. అటువైపుగా వెళ్ళువారు దానిని చూచి, ఒక మురికి గుడిసె ఎంత అందమైన భవనముగా మారినదని ఆశ్చర్యపడుదురు. నీ శరీరములో కలుగబోవు ఆ మార్పు ఒక దినమున దీనికంటేనూ అత్యద్భుతముగా ఉండును. మన ప్రభు ప్రతి దేశము నుండి, ప్రతి సమాజము నుండి ప్రజలను వెతుకుచున్నాడు. వారు ధనికులైనను, పేదలైనను, చదువుకొనను, చదువు లేకున్నను, వారిలో తన స్వంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వం వరకు కనబరచగోర్చున్నాడు. దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళిక నెరుగక ప్రపంచమునందలి అన్ని భాగములలోని మానవులు తమ స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుతున్నారు. అట్టివారు అందముగా కనబడుటకు సబ్బులు, క్రీములు వాడినను అందవిహీనముగా కనబడుదురు. ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధముగా, నీతియుక్తముగా చేయలేదు. నీవు ఇది అంతయు చేసినను దేవుడు ఇంకనూ నీవు పాపముల చేత చచ్చిన వాడవు అనియే ఎఫెసీ 2:5 చెప్పవలసి వచ్చును. ప్రభువు తన ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఆయన శిలువ మరణము ద్వారా పాత సృష్టికి అంతము కలిగించెను. ఆయన పునరుత్థానము ద్వారా నూతన సృష్టికి ఆరంభము కలిగెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిరో వారు నూతన సృష్టి. ఆ విధముగా మనము నూతన పురుషునిగా పిలువబడుచున్నాము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. మనలో మొదట కార్యము ఆరంభమగును. మనము నూతన హృదయము, నూతన మనస్సాక్షి, నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన జ్ఞానము, నూతన మహిమ, నూతన ఆనందము, నూతన బలము, నూతన ఆకలి దప్పిక, నూతనమైన పిలుపు, నూతనమైన పని, నూతన స్నేహితులు, నూతన తలంపులు, నూతన కోరికలు కలిగి ఉందము. 2 కొరింథీ 5:17-18 వచనములలో చూచినట్లు సమస్తమును క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టి యావత్తు నూతన మగు వరకు కూడా ఎడతెగక జరుగుచుండును. అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును. అందుచేతనే మనము
ఒక నూతన వ్యక్తిగా పిలువబడితిమి.